హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆర్ఎన్ కోమల్ కుమార్, సీనియర్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం, వర్టిగో గురించి మాట్లాడుకోబోతున్నాం. వర్టిగో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వర్టిగో వస్తే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా, సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్తే అండి. డాక్టర్ గారు, వర్టిగో గురించి మాట్లాడుకుంటే అసలు వర్టిగో అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వర్టిగో అనేది సెన్సేషన్ ఆఫ్ రొటేషన్, అంటే మనకు సడన్గా అన్నీ తిరుగుతూ ఉండడం. అది ఏ ప్లేన్లో ఉంటుంది. మీరు సపోజ్ ఒక విమానాన్ని చూశారనుకోండి, విమానం ఎట్లా వెళ్తుంది, ఇలా ఇలా కదలచ్చు, ఇలా కదలచ్చు, ఆర్ ఇలా కదలచ్చు. సో ఈ ప్లేన్ని యా ప్లేన్ అంటాం అనమాట. సో గిడ్డినెస్, వర్టిగో అన్ని చుట్టుపక్కల ఉండే అంటే వస్తువులు కానీ అంతా ఇట్లా జరుగుతుంది. అది ఒక టైప్ ఆఫ్ వర్టిగో. ఇంకొకటి ఏంటంటే పిచ్ ప్లేన్, ఇలా అన్ని పైకి కిందికి ఇలాగా ఒక బాల్ తిరిగినట్టుగా అనమాట. దట్ ఈస్ కాల్డ్ పిచ్ ప్లేన్. ఇంకోటి ఏంటి, అన్ని చాలా చక్రాలాగా రౌండ్గా తిరగడం, దట్ ఈస్ కాల్డ్ రోల్ ప్లేన్. ఇవన్నీ 3 ప్లేన్స్ ఆఫ్ వర్టిగో. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ వర్టిగో పేషెంట్స్ని మనం అడిగేటప్పుడు ఎలా తిరుగుతోంది, ఎలా వచ్చింది, ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వర్టిగో అనేది వన్ ఆఫ్ ద చాలా చాలా కామన్ సిమ్టమ్ న్యూరాలజీ ప్రాక్టీస్లో, కానీ జనరల్ ప్రాక్టీస్లో కూడాను. ఎన్నో కారణాలు ఉంటాయి దీనికి. సింపుల్ కారణాలు కావచ్చు, ఆర్ చాలా సీరియస్ కారణాలు కూడా కావచ్చు. సింపుల్ కారణాలు ఏంటంటే నిద్ర లేకపోవడం కూడా కొన్నిసార్లు మనం లాంగ్ ఎయిర్ ట్రావెల్ చేసిన నిద్ర లేకపోయినా కానీ వెస్టిబులర్ సిస్టమ్ అంటాం అనమాట. బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది మనకి ఇన్నర్ ఇయర్లో. ఆ వెస్టిబులర్ సిస్టమ్ని కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల మనకి గిడ్డినెస్ అనిపించడం అది జరుగుతుంటుంది అనమాట. అది పోతే ఇది ఫిజియలాజికల్ కాజెస్ ఆఫ్ వర్టిగో ఉంటాం. కొన్నిసార్లు మనం మీరు గమనించే ఉంటారు, ఎక్కువసేపు క్రూజ్లో మనం వెళ్ళిన తర్వాత సడన్గా దిగిన తర్వాత చాలాసేపు మనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. సో అది కూడా ఈ వెస్టిబులర్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ వల్ల. దిస్ ఈజ్ కాల్డ్ మాల్డీ డిబర్కమెంట్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంటాయి. ఇదంతా వెస్టిబులర్ సిస్టమ్ మాల్ అడాప్టేషన్. మనం దానికి అలవాటు పడిపోయిన సడన్గా మళ్ళీ ఆ చేంజ్ ఎన్విరాన్మెంట్కి వెస్టిబులర్ సిస్టమ్కి అసలు అలవాటు పడకపోతే కాసేపు మనకి గిడ్డినెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ పెద్ద సీరియస్ డిసీజెస్ కావు. కానీ ఎవరికైనా సడన్గా తిరగడం మొదలు పెడితే అది కొన్నిసార్లు చాలా సీరియస్ దానికి దారి తీయచ్చు. అసలు ముందు ఈ వర్టిగో పేషెంట్ మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు టైమింగ్ అంటాం. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అంటే ఎంతసేపు ఉంది, ఫ్యూ సెకండ్స్ ఉందా, ఫ్యూ అవర్స్ ఉందా, లేకపోతే ఫ్యూ డేస్ ఉందా. తర్వాత ట్రిగ్గర్స్ అంటాం, అంటే ఏం చేస్తే గిడ్డినెస్ వస్తుంది. కొంతమందికి ఏం చేయకుండానే స్పాంటేనియస్గా గిడ్డినెస్ రావచ్చు, కొంతమందికి తల ఇటు తిప్పినా కానీ గిడ్డినెస్ రావచ్చు. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ ఎలా పెరుగుతూ ఉన్నాయి అది. తర్వాత అసోసియేటెడ్ కాంటెక్స్ట్ ఏంటిది, అంటే కొన్నిసార్లు వాళ్ళకి చెవి వినికిడి తగ్గచ్చు, నడక తేడా రావచ్చు. అలా ఉన్నప్పుడు సపోజ్ సడన్గా గిడ్డినెస్ స్టార్ట్ అయినప్పుడు చెవి వినికిడి తగ్గితే అది బ్రెయిన్ స్ట్రోక్కి లక్షణం కావచ్చు. కాబట్టి ప్రతి వర్టిగో సింపుల్ వర్టిగో అని మనం కొట్టిపాడేయలేము. కొన్నిసార్లు కొన్ని వర్టిగోలు చాలా డేంజరస్ కాజెస్ ఉండొచ్చు. అంటే ఎస్పెషల్లీ స్ట్రోక్ అంటాం, అక్యూట్ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ వర్టిగో లాగానే ప్రజెంట్ చేయొచ్చు. ఈ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటే మన చిన్న మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోయింది అనుకోండి, పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ టీఐ అంటాం. కాసేపు తగ్గిపోతే చాలామంది క్లాసికల్గా ఏమంటారు, ఓన్లీ గిడ్డినెస్, ఓన్లీ తల తగ్గడమే కాదు, వాళ్ళకి డబుల్ విజన్ అంటే ఇద్దరిద్దరు కనిపించవచ్చు, తర్వాత చెయ్యి కాలు వీక్ అవ్వచ్చు అని అనుకుంటుంటారు. కానీ ఓన్లీ గిడ్డినెస్ అంటే ఓన్లీ తల తిరగడం కూడాను, మిగతా ఏమీ లేకుండా అనేది, ఈ ఓన్లీ తల తిరగడం కూడా ఈ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్కి ఒక సంకేతం కావచ్చు. మనం దానికి మనం జాగ్రత్త పడి అలా ఏమైనా ఉంటే వెంబడే డాక్టర్ని సంప్రదించాలి. మనం ఈ వర్టిగో అనేది చూసుకుంటే అసలు ఎందుకు వస్తుంది వర్టిగో, అసలు ఏది ఇంపార్టెంట్ మనకి అనేది అంటే, మనకు అవుటర్ ఇయర్ ఉంటుంది, అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని ఉంటుంది అనమాట. లోపల చిన్న చెవి ఉంటుంది. ఆ చిన్న చెవిలో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కంపార్ట్మెంట్ ఈజ్ ఫర్ హియరింగ్, మన వినికిడికి, ధ్వని వినికిడికి. రెండో కంపార్ట్మెంట్ మన బ్యాలెన్స్కి అనమాట. అంటే అక్కడి నుంచి దాంట్లో 3 కెనాల్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ కెనాల్ అని, 2 వర్టికల్ కెనాల్స్ అని ఉంటాయి. మనము హెడ్ రొటేట్ చేసినప్పుడు, సపోజ్ హారిజాంటల్గా రొటేట్ చేసినా, వర్టికల్గా రొటేట్ చేసినా, ఈ కెనాల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. బోత్ సైడ్స్ స్టిమ్యులేట్ అయ్యి అవి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తాయి. హెడ్ పొజిషన్ ఇన్ రిలేషన్ టు ద స్పేస్. అది బ్రెయిన్ దాన్ని చూసుకొని హెడ్ ఎలా ఉంది, హెడ్ని బ్యాలెన్స్ చేయడము, బాడీ బ్యాలెన్స్ చేయడం లాంటిది చేస్తుంది. ఈ కెనాల్స్లో డిస్టర్బెన్స్ వచ్చినా కానీ, ఈ కెనాల్స్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే నర్వ్స్లో డిస్టర్బెన్స్ వచ్చినా కానీ, ఆర్ బ్రెయిన్లో డిస్టర్బెన్స్ వచ్చినా కానీ పేషెంట్కి వర్టిగో రావచ్చు. తర్వాత కొన్ని కారణాలు చూసుకుంటే, చెప్పండి డాక్టర్ గారు, జనరల్లీ ఈ ప్రాబ్లం అనేది నర్వ్స్కి సంబంధించిన ప్రాబ్లం అనుకోవచ్చా? ఎస్, ఇది నర్వ్ సంబంధించిన ప్రాబ్లమే. కొన్ని ఇన్నర్ ఇయర్ మినియర్స్ డిసీజ్ అంటాం అనమాట. అది ఇన్నర్ ఇయర్లో ఈ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ సైజు పెరగడం వల్ల కూడాను పేషెంట్కి గిడ్డినెస్ లాగా రావచ్చు. మెయిన్ ఇది నర్వ్స్కి సంబంధించిన ప్రాబ్లము. అండ్ దెన్ ఇన్నర్ సెమీ సర్క్యులర్ కెనాల్స్,
వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ వట్టేగో మనం జనరల్గా చూసేది ఏంటంటే బీపీపీవి, అంటే బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వట్టేగో అని అంటాం అనమాట. కొంతమందికి యాక్సిడెంట్ తర్వాత హెడ్ ఇంజరీ అయినా కానీ, ఆర్ ఎల్డర్లీ పీపుల్లో కానీ, తర్వాత ఎక్కువ రోజులు మన బెడ్లో ఉన్న పేషెంట్స్కి కానీ ఏమవుతుందంటే ఈ సెమీసర్క్యులర్ కెనాల్స్ పక్కన యుట్రికల్ అండ్ సాక్యుల్ అని ఉంటుందన్నమాట. అక్కడ చిన్న చిన్న కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ అందరికీ ఉంటాయి నార్మల్గా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ క్రిస్టల్స్ అక్కడి నుంచి డిస్లాడ్జ్ అయ్యి అక్కడి నుంచి ఊడిపోయి కెనాల్స్లోకి ఎంటర్ అవుతాయి. ఆ కెనాల్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ కెనాల్లో డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. ఈ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఒకేసారి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించలేవు. ఎప్పుడైతే ఈ కెనాల్లో ఆ స్టోన్స్ మూవ్ అవుతూ ఉంటాయో బ్రెయిన్కి సిగ్నల్స్ సరిగ్గా వాళ్ళు బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయినప్పుడు మనకి పేషెంట్కి గిడ్నెస్ లాగా వస్తుంది. ఇదే బీపీపీ, అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వట్టేగో అనమాట. అన్నిటికన్నా సర్వసాధారణమైన వట్టేగో ఏంటంటే బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వట్టేగో. సెకండ్ కాజ్ ఏంటంటే మనకి చాలామంది వెస్టిబులర్ మైగ్రేన్, కొంతమంది మైగ్రేన్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వట్టేగో వస్తుంది. అంటే ఆ టైంలో తలనొప్పి ఉండాల్సిన అవసరం లేదు. మనం అది ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్. సడన్గా గిడినెస్ వస్తుంది, డాక్టర్ గారు ఒక గంట సేపు ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, ఒక రోజంతా ఉంటుంది, అన్ని టెస్టులు చేయించాం, అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే మనం అది ఏమైనా వెస్టిబులర్ మైగ్రేనా, మనం ఆ పేషెంట్ని అడగాలమ్మా మీరు ఇంతకుముందు ఏమైనా తలనొప్పి ఏమైనా వచ్చిందా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఒకసారి వచ్చిందండి, ఎప్పుడో ఒకసారి వచ్చింది, 1 year బ్యాక్ వచ్చింది, 6 months బ్యాక్ వచ్చింది, నెలకు 2-3 సార్లు వస్తుంది, ఆ టైంలో కళ్ళు తిరగవు. అంటే ప్రతిసారి తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళు తిరగాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వెస్టిబులర్ మైగ్రేన్లో ఓన్లీ కళ్ళు తిరగడమే దాని యొక్క లక్షణం కావచ్చు. సో ఇటువంటి పేషెంట్స్ కూడా మనం జాగ్రత్తగా వాళ్ళ హిస్టరీ తీసుకుంటే చాలా వరకు మనం డయాగ్నోస్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఇది జెనెటికల్ ప్రాబ్లం అనుకోవచ్చా డాక్టర్ గారు? అండ్ ఇందాక మీరు చెప్పారు పేషెంట్ ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు గతంలో కూడా ఇలా జరిగేదని షేర్ చేసుకునేవారు. అంటే బేసిక్గా దీని సిమ్టమ్స్ అనేది ఎన్ని రోజుల నుంచి కనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు, అండ్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఇది వట్టిగోగా మారే అవకాశం ఉందంటారు? ఇది యాక్చువల్గా వట్టైగోకి డిజీనెస్కి దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే సెన్సేషన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ వట్టైగో. డిజీనెస్ మనం చాలామంది పేషెంట్లు, సార్ నాకు నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పుతోంది, కాళ్ళు ఎక్కడ పడుతున్నాయో అర్థం కావడం లేదు, నడుస్తుంటే తూలుతున్నట్టు ఉన్నాను, ఆర్ పడుకొని సడన్గా లేచినప్పుడు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది, నడక సరిగ్గా రావడం లేదు, అంటే ఈవెన్ దిస్ కుడ్ బి డిజీనెస్. సో ఇవి చూసుకోవాలి. తర్వాత టైమింగ్ అనమాట. ఆ వట్టెగో అనేది ఎంతసేపు ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్. ఒక కండిషన్ ఉంది, అక్యూట్ వెస్టిబులర్ సిండ్రోమ్ అంటారు. స్పాంటేనియస్గా సడన్గా తిరగడం మొదలవుతుంది అనమాట. పేషెంట్కి ఏమీ ట్రిగర్స్ ఉండవు, కూర్చొని ఉంటారు, సడన్గా అన్నీ రొటేట్ అవుతున్నట్టుగా స్టార్ట్ అవుతుంది. అది ఒక 2 minutes 3 minutes ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 hour ఆర్ 1 day సడన్గా సివియర్గా ఎక్కువైపోతుంది, వామిటింగ్స్ అవుతాయి, తర్వాత నడక తేడా అవుతుంది, నడుస్తుంటే ఒకవైపు తూలిపోతూ ఉంటారు. దీన్ని అక్యూట్ వెస్టిబులర్ సిండ్రోమ్ అంటాం. ఈ అక్యూట్ వెస్టిబులర్ సిండ్రోమ్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే అక్యూట్ వెస్టిబులర్ న్యూరైటిస్. అంటే ఈ వెస్టిబులర్ నర్వ్ అని ఉంటుంది, ఈ బ్యాలెన్స్ సెమీసర్క్యులర్ కెనాల్స్ నుంచి ఒక నర్వ్ వెళ్ళి బ్రెయిన్కి వెళ్తుంది. ఆ నర్వ్కి ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందనుకోండి, హెర్పిస్ వైరస్ అనేది చాలా కామన్ ఇన్ఫెక్షన్ ఆ నర్వ్కి. అలా అయినప్పుడు సడన్గా ఆ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి సడన్గా సివియర్గా వట్టెగో రావడము, వామిటింగ్స్ రావడం ఇదంతా జరుగుతుంది. తర్వాత ఇలా అక్యూట్ వెస్టిబులర్ సిండ్రోమ్ ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ వెస్టిబులర్ న్యూరైటిస్ అని అనుకోకుండా వెంబడి డాక్టర్ని సంప్రదించాలి. కొన్నిసార్లు పక్షవాతం కూడా ఇలాగే మిమిక్ చేయొచ్చు. అలా ఎందుకంటే వాళ్ళు కూడా సడన్గా ఇలాగ వట్టెగో రావచ్చు, నడక తేడా రావచ్చు. మన పక్షవాతం నెగ్లెక్ట్ చేస్తే సడన్గా పేషెంట్కి చేయికాలు వీక్ అవ్వడము, ఇంకా దానికి సివియర్గా దారితీయడం జరుగుతుంది. సో మీరు హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ని కలిస్తే వాళ్ళు కొన్ని పరీక్షలు చేస్తారు. ఫస్ట్ మాకు యాక్చువల్గా మేమేంటి విఎన్జీ అంటే వీడియో నిస్టాగ్మోగ్రఫీ అని ఉంటుంది అనమాట. ఐ మూమెంట్స్ చెక్ చేస్తాం, ఐస్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది. అంటే వట్టెగోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అంటే ఐ మూమెంట్ ఎగ్జామినేషన్. అంటే వి కాల్ ఐస్ ఆర్ స్పీడోమీటర్స్ ఆఫ్ ద బ్రెయిన్. వట్టెగో పేషెంట్లు ఐస్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ టైప్ ఆఫ్ వట్టెగో ఉంది, ఎంత సివియర్గా ఉందని తెలుస్తుంది. సపోజ్ నిస్టాగ్మస్ అనేది ఒక డైరెక్షన్లోనే ఉందనుకోండి, అట్ ఈస్ వాట్ వి కాల్ యూనిడైరెక్షనల్ నిస్టాగ్మస్ ఆర్ ఫిక్స్డ్ నిస్టాగ్మస్ అంటాం. అది అంత సీరియస్ డిసీజ్ కాదు. బైడైరెక్షన్ 2 వైపులా నిస్టాగ్మస్ ఉందనుకోండి, అది పక్షవాతానికి సంకేతం కావచ్చు. అలాగే కొన్ని పరీక్షలు చేస్తాం, హెడ్ ఇంపల్స్ టెస్ట్ అని మనం హెడ్ని షేక్ చేసి చూస్తాం అనమాట. ఆ హెడ్ షేక్ చేసినప్పుడు కరెక్టివ్ సక్కాడని ఉంటుంది, అలా కరెక్టివ్ సక్కాడేమి ఉందనుకోండి, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ పెరిఫెరల్ వట్టెగో అంటే వెస్టిబులర్ న్యూరైటిస్. కరెక్టివ్ సక్కాడ లేదనుకోండి, దట్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్ అనమాట. పేషెంట్కి ఏమైనా స్ట్రోక్ ఉందా అనేది. తర్వాత పేషెంట్ని నడిపించినప్పుడు పేషెంట్ ఒకవైపైనా తూలుతున్నాడా, ఆర్ చైర్లో కూర్చుని పైకి లేచినప్పుడు వితౌట్ సపోర్ట్ లేవగలడు వెస్టిబులర్ న్యూరైటిస్ అయితే. వేరే స్ట్రోక్ అనుకోండి, వితౌట్ సపోర్ట్ లేస్తే ఒకవైపు తూలిపోతూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా మీ ఇంట్లో ఎవరికైనా సడన్గా వట్టెగో వచ్చిందనుకోండి, వాళ్ళు కూర్చుని లేచినప్పుడు అబ్జర్వ్ చేయండి. సపోజ్ వాళ్ళు లేచేటప్పుడు ఒకవైపు తూలుతున్నారు అనుకోండి, సడన్గా లేవలేకపోతున్నారు అనుకోండి, ఆ పేషెంట్కి అది పక్షవాతానికి సంకేతం కావచ్చు, వెంబడే మీరు డాక్టర్ని కలవాలి. వేరే ఈజీగా లేచి నడకలో తేడా వస్తుందంటే అది వెస్టిబులర్ న్యూరైటిస్ కావచ్చు.
ఎస్ డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లమ్ని తెలుసుకోవాలంటే, డయాగ్నోస్ చేయాలంటే ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? ఏ స్టేజ్లో ఉన్నప్పుడు, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? ఇవి యాక్చువల్గా మెయిన్ ఇందాక అనుకుంటా హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఎలా స్టార్ట్ అయింది, ఎలా పెరిగింది, ఎంతసేపు ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుందా, మధ్య మధ్యలో వచ్చిపోతుందా, అండ్ వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే చెవిలో సౌండ్ రావడం కానీ, చెవి వెనక్కి తగ్గడం కానీ, నడక తేడా రావడం కానీ, మాట నత్తిగా రావడం కానీ అట్లాంటిది ఉంది. అవి చాలా హిస్టరీ అనమాట. సో అక్యూట్ వెస్టిబులర్ సిండ్రోమ్ అని, ఎపిసోడిక్ వెస్టిబులర్ సిండ్రోమ్ అంటే ఏం చేస్తే అని వెటిగో పెరుగుతుంది అనేది కూడా చూస్తాం. ఈ హిస్టరీ అయిపోయిన తర్వాత కొన్ని టెస్టులు చేస్తాం. ఒకటి వీడియో నిస్టాగ్మోగ్రఫీ అని ఉంటుందన్నమాట. ఫస్ట్ నిస్టాగ్మస్ చెక్ చేస్తాం. తర్వాత ఇంకొక టెస్ట్ ఏంటంటే బీపీవీకి పొజిషనల్ టెస్టింగ్ అంటాం. అంటే ఇందాక అనుకున్నట్టుగా కామన్ సిమ్టమ్ ఏంటంటే కామన్ కాజ్ ఆఫ్ వర్టిగో ఇస్ బీపీపీవి. దానికి మనం గాగుల్స్ ఫ్రెంజల్స్ గాగుల్స్ అని ఉంటాయి. ఆ గాగుల్స్ పెట్టేసి మనం కంప్యూటర్లో చెక్ చేస్తాం ఐస్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది. ఈ ఐ మూమెంట్ని బట్టి, ఆ ప్యాటర్న్ ఆఫ్ నిస్టాగ్మస్ని బట్టి ఎటు సైడ్ కెనాల్ ఎఫెక్ట్ అయింది అనేది తెలుసుకోవచ్చు. రైట్ సైడ్ కెనాల్ ఎఫెక్ట్ అయిందా, లెఫ్ట్ సైడ్ కెనాల్ ఎఫెక్ట్ అయిందా, ఈ రైట్ సైడ్లో హారిజాంటల్ కెనాల్ ఎఫెక్ట్ అయిందా, వర్టికల్ కెనాల్ ఎఫెక్ట్ అయిందా తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు ఇందాక అనుకుంటుగా ఈ కెనాల్స్లో స్టోన్స్ ఫామ్ అయ్యి గిడ్డినెస్ వస్తుంది. ఆ కెనాల్ని ఐడెంటిఫై చేస్తాం. కెనాల్ని ఐడెంటిఫై చేసినప్పుడు రీపొజిషనింగ్ మెనూవర్స్ అంటాం. అంటే ఆ స్టోన్ని మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్కి కొన్ని ఎక్సర్సైజ్లా ఉంటాయన్నమాట. అప్పుడే వెంబడే చేసేస్తాం. అక్కడే ఆ ఓపీడీలోనే చేస్తే వెంబడే యాక్చువల్గా చేసిన తర్వాత మళ్ళీ రీచెక్ చేస్తే చాలామంది పేషెంట్స్కి వెంబడే రిలీఫ్ వచ్చేస్తుంది. వాళ్ళ తర్వాత తల ఎటు తిప్పినా ఎటువైపు తిప్పినా కానీ గిడ్డినెస్ లేకుండా ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ బీపీపీవి అనేది వటేగో వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఇది. ఈ డిసీజ్ మనం ఓపీలో డయాగ్నోస్ చేస్తాం, ఓపీలోనే ట్రీట్ చేస్తాం, దీనికి ఓపీలోనే క్యూర్ ఉంటుంది. ఇది కాకుండా యాక్చువల్గా ఇందాక అనుకున్నట్టుగా అక్యూట్ వెస్టిబులర్ సిండ్రోమ్ అనుకోండి, మనకైనా అక్యూట్ వెస్టిబులర్ న్యూరైటిసా లేకపోతే స్ట్రోక్, ఇందాక అనుకున్నట్టుగా హెడ్ ఇంపల్స్ టెస్ట్లో కరెక్ట్ సెక్యూర్ లేకపోయినా కానీ, పేషెంట్కి హియరింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ, నడక బాగా కష్టంగా ఉన్నా కానీ, లేవలేకపోవడం కానీ జరిగితే ఇటువంటి పేషెంట్స్కి మనం ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తుంది, ఏమైనా స్ట్రోక్ ఏమైనా ఉందా అనేది. కానీ ఈ పాజిటివ్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటే చిన్న మెదడుకి వెళ్ళే పక్షవాతంలో ఇలాగే ఈ వట్టగా వస్తుంది. కానీ మనం ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్కి మనం ఎంఆర్ఐ చేసిన ఇనీషియల్గా 100లో ఒక 5 మందికి ఎంఆర్ఐ నార్మల్గా ఉండొచ్చు, బట్ పేషెంట్కి స్ట్రోక్ ఉండొచ్చు, కానీ ఎంఆర్ఐ నార్మల్గా ఉండొచ్చు. సో ఇటువంటి పేషెంట్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాము, వాళ్ళని అడ్మిట్ చేసి స్ట్రోక్ లాగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే మిగతా టెస్టులు తెలిసిపోతుంది ఇది స్ట్రోక్ కాదా అని. తర్వాత డే 2 కానీ డే 3 కానీ వాళ్ళకి మనం మళ్ళీ ఎంఆర్ఐ రిపీట్ చేసి చూస్తే స్ట్రోక్ కనిపిస్తుంది. సో కొంతమందికి ఒక 1% ఆఫ్ పేషెంట్స్కి ఏంటంటే మనం ఎంత ఎంఆర్ఐ చేసి ఏం చేసినా కానీ అసలు చిన్న స్ట్రోక్స్ ఎంఆర్ఐలో కనిపించకపోవచ్చు, కానీ క్లినికల్గా మనం డయాగ్నోస్ చేసి వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇటువంటి వట్టైగోస్ దే ఆర్ సైన్స్ ఆఫ్ ఎ సీరియస్ డిసీజ్. ఈ వట్టైగోని మనం నెగ్లెక్ట్ చేస్తే మేజర్ పక్షవాతం రావచ్చు. కాబట్టి టైమ్లీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. డాక్టర్ గారు, బీపీ పేషెంట్స్లో, డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమే అనుకోవచ్చా? ఎస్. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు లో షుగర్స్, హైపోగ్లైసీమియా అంటాం. వీళ్ళు మెడిసిన్స్ వేసుకోవడము, ఆ ఇన్సులిన్ వేసుకుని సరిగ్గా ఫుడ్ తినకపోవడం కానీ, ఆ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం కానీ, ఎక్కువ స్ట్రెయిన్ అయినా కానీ షుగర్స్ లో అయిపోతాయి. ఆ లో అయిపోయినప్పుడు కూడా వెస్టిబులర్ సిస్టము డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. డిస్టర్బెన్స్ అయ్యి దానివల్ల గిడ్డినెస్ రావచ్చు. డయాబెటిక్ పేషెంట్ కన్నా గిడ్డినెస్ లాగానే వస్తుంటే ఫస్ట్ మనం హైపోగ్లైసిమియా ఏమైనా ఉందా అంటే లో షుగర్ ఏమైనా ఉందా, కొన్నిసార్లు హై షుగర్స్ వల్ల కూడా గిడ్డినెస్ రావచ్చు. ఇంకా అట్లాగే బ్లడ్ ప్రెషర్ డిజీనెస్ అనేది చాలా కాంట్రవర్షియల్. అంటే వెరీ హై బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి, అదంతా కూడా కొన్నిసార్లు డిజీనెస్ లాగా రావచ్చు. బట్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ అంటే ప్రతి పేషెంట్లో మనం చూడాలి గిడ్డినెస్ పేషెంట్ను, అది కరెక్ట్గా అప్రోప్రియేట్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అంటారా? అండ్ మెడిసిన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అండ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉంటే దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఎంత మేర ఉందంటారు? ఎస్. ఈ వట్టైగోలో, అక్యూట్ వట్టైగోలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ బాగా సడన్గా సివియర్గా వట్టైగా ఉంటుంది, ఏ పని చేయలేడు, కళ్ళు మూసుకొని పడుకొని ఉంటాడు, వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం వెస్టిబులర్ అంటాం. అంటే వెస్టిబులర్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే ఒకసారి వెస్టిబులర్ సిస్టమ్ డిసీజ్ అయి ఉంటుంది, ఇంకో వెస్టిబులర్ సిస్టమ్ నార్మల్ ఉంటుంది. సో నార్మల్ వెస్టిబులర్ సిస్టమ్ ఎక్కువ ఫైర్ అవుతూ ఉంటుంది, డిసీజ్ వెస్టిబులర్ సిస్టమ్ తక్కువ ఫైర్. సో ఇంబ్యాలెన్స్ వల్ల పేషెంట్ గిడ్డినెస్ వస్తూ ఉంటుంది. సో మనకు మెడిసిన్ ఇస్తాం, దట్ ఇస్ కాల్డ్ వెస్టిబులర్ సెడేటివ్ అంటాం. అంటే ఈ వెస్టిబులర్ సిస్టమ్ ఏదైతే ఫైర్ అవుతుందో దాన్ని మనం డౌన్ చేసేస్తాం ఫైరింగ్ని. కానీ ఈ మెడిసిన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 రోజులు 6 రోజుల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. కొంతమంది పేషెంట్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు నెలల తరబడి మెడిసిన్ వాడుతూ ఉంటారు, అది చాలా పొరపాటు, అది చాలా తప్పది. 3-5 రోజుల వరకు మెడిసిన్ వాడతాం అక్యూట్ వెస్టిబులర్ సిండ్రోమ్లో. తర్వాత స్లోగా వెస్టిబులర్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అనమాట. వెస్టిబులర్ ఎక్సర్సైజెస్ చేపిస్తే ఈ కాంపెన్సేషన్ వస్తుంది. అంటే ఏదైతే మనకు డిసీజ్డ్ వెస్టిబులర్ సిస్టమ్ ఉంటుందో అది స్లోగా ఫైర్ అవడం మొదలు పెడుతుంది. ఆపోజిట్ నార్మల్ వెస్టిబులర్ సిస్టమ్ ఏదైతే వెస్టిబులర్ న్యూక్లియర్ అవి కొద్దిగా ఫైరింగ్ తక్కువ అవుతుంది. సో అవి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మనం మెడిసిన్ కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్ని ఏదైతే మన బ్రెయిన్ ఒక ఇన్హెరెంట్ కెపాసిటీ ఏముంటుంది అడాప్టేషన్ని
మనం దాన్ని అడాప్టేషన్ డిలే చేసిన వాళ్ళం అవుతాం, ఆ అడాప్టేషన్ మనం ఇంటర్ఫెర్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఎప్పుడైనా కానీ అక్యూట్ వటైగోలో మెడిసిన్స్ ఓన్లీ 5 to 6 days కన్నా ఎక్కువ ఇవ్వము. తర్వాత కానీ మినియర్స్ డిసీజ్ అని ఉంటుంది. అంటే మినియర్స్ అంటే ఇన్నర్ ఇయర్లో వాటర్ కొద్దిగా ఎక్కువ పెరిగి దానివల్ల గిడ్డినెస్ వస్తూ ఉంటుంది ఎపిసోడిక్గా. అప్పుడప్పుడు సడన్గా సివియర్గా గిడ్డినెస్, వామిటింగ్ రావడము, చెవిలో సౌండ్ రావడం జరుగుతుంది. దాన్ని మినియర్స్ డిసీజ్ అంటాం. ఈ మినియర్స్ డిసీజ్లో మాత్రం బీటాహిస్టిన్ అనే టాబ్లెట్ కొన్నిసార్లు 1 year 1.5 year వరకు హై డోసెస్లో ఇస్తాం. దానికి వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి మినియర్స్ డిసీజ్కి. లైక్ ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఉంటుంది అనమాట, ఆర్ ఇంట్రాటింపానిక్ జెంటామిసిన్ ఇంజెక్షన్ అని ఆ చెవి లోపలికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కొన్ని సెషన్స్లో ఇస్తారు. ఇస్తే ఈ వట్టిగో తగ్గే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా స్ట్రెస్ అనేది చాలా ప్రాబ్లమ్స్కి ఒక కారణం అవుతుంది. మరి వర్టిగోకి ఏ విధంగా కారణం అవ్వచ్చు అండ్ వర్టిగోని ఎంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు అంటారు స్ట్రెస్? డెఫినెట్గా స్ట్రెస్ అనేది వట్టిగోకి చాలా కామన్ ఇంపాక్ట్ చేస్తుంది. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఇంతకుముందు వట్టిగో వచ్చింది, ఆర్ అక్యూట్ వెస్టిబులర్ న్యూరైటిస్ వచ్చింది, ఆ నర్వ్ ఎఫెక్ట్ అనే పేషెంట్కి, తర్వాత స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ అవుతాడు. కానీ ఈ పేషెంట్కి ఏమైనా స్ట్రెస్ ఉన్నా, నిద్ర తగ్గినా, ఆర్ ఎక్కువ లాంగ్ ఎయిర్ ట్రావెల్ అయినా వీళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ ఆ గిడ్డినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రోజుకి 3-4 times రావడము, ఒక 2-3 days ఉండము. సో ఇలాంటప్పుడు మళ్ళీ డిసీజ్ స్టార్ట్ అవ్వడం కాదు, ఉన్న డిసీజ్ ఏదైతే కాంపన్సేట్ అయిపోయిందో దాది మళ్ళీ ఈ స్ట్రెస్ వల్ల మళ్ళీ కాసేపు ఎక్కువ అవడం అనమాట. మళ్ళీ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఒక 1-2 days మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా వట్టైగో పేషెంట్స్కి స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెసిపిటెంట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎల్డర్లీ పేషెంట్స్లో మనం చూస్తే అరిథిమియాస్ అంటాం, హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అవడం వల్ల కూడాను బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. బ్లడ్ సప్లై తగ్గినప్పుడు కూడాను పేషెంట్కి గిడ్డినెస్ వస్తుంది. ఎల్డర్లీ 60 years 70 years వాళ్ళకి కాసేపు ఎపిసోడిక్గా వట్టైగో అంటే అప్పుడప్పుడు వట్టైగో వచ్చి వెళ్ళిపోతుంది అనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా మనం కార్డియాక్ కాజ్ కూడా రూల్ అవుట్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనం హోల్టర్ అని పెడతాం. హోల్టర్ అని పెట్టి కార్డియాక్ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, కార్డియాక్ ఏమైనా బీట్స్ మిస్ అవుతున్నాయా, బ్రెయిన్కి ఏమైనా బ్లడ్ సప్లై తగ్గుతోందా అనేది చూస్తాం. ఇది ఎల్డర్లీ పేషెంట్స్లో సడన్గా డిజీనెస్ వచ్చి పోతూ ఉందంటే ఈ రెగ్యులర్ కాజెస్ కాకుండా ఈ కార్డియాక్ కాజెస్, కొన్ని సీరియస్ కాజెస్ కూడా రూల్ అవుట్ చేయాలి. డాక్టర్ గారు, జనరల్గా తాగే వాళ్ళు నార్మల్గా ఊగుతుంటే ఇంట్లో వాళ్ళంతా తాగి ఊగుతున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళు చెప్తుంటారా తల తిరుగుతుంది అని. నిజానికి తాగే వాళ్ళకి వర్టిగో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? డెఫినెట్గా మనం ఈ ఇందాక అనుకున్నట్టుగా ఈ ఇన్నర్ ఇయర్లో యుట్రికిల్, సాక్యుల్, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని ఉంటాయి. ఈ సెమీ సర్క్యులర్ కెనాల్లో ఒక ఎండ్ బల్బస్ కొద్దిగా ఉబ్బి ఉంటుంది అనమాట, దాన్ని క్యూపులా అంటాం. దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, జెల్ మాదిరి. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ జెల్ యొక్క విస్కాసిటీ తగ్గిపోతుంది, ఆ జెల్ కాస్త వాటర్ అవుతుంది ఆల్కహాల్ ఎఫెక్ట్ వల్ల. వాటర్ అవడం వల్ల బ్యాలెన్స్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. అందుకని ఆల్కహాల్ తీసుకునే వెంబడే పేషెంట్ నడుస్తూ ఉంటే తూలిపోతూ ఉంటాడు అనమాట. అది ఒక రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా చైర్లోంచి బార్లోంచి బయట రాగానే తూలిపోతూ ఉంటాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైట్ క్యూపులా అంటాం. అంటే ఈ బ్యాలెన్స్ సిస్టమ్ మీద, వెస్టిబులర్ సిస్టమ్ మీద ఆల్కహాల్ ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా గిడ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ ఊగుతూ ఉంటారు వీళ్ళు, అది సెరిబెల్లం మీద అనమాట. బట్ ఇమ్మీడియట్గా ఏదైతే గిడ్నెస్ వస్తుందో, తల తిరుగుతుంది అంటారో వీళ్ళు, అది లైట్ క్యూపులా. ఈ ఆల్కహాల్ వెళ్ళి ఆ క్యూపులా మీద యాక్ట్ చేసి ఆ క్యూపులా యొక్క విస్కాసిటీని తగ్గించడం వల్ల బ్రెయిన్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అది రీజన్. డాక్టర్ గారు, వర్టిగో ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ట్రీట్మెంట్లో ఫిజియోథెరపీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు. ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? చాలా వాస్తవం ఉందండి. యూజువల్గా వట్టైగో ట్రీట్మెంట్లో ఫస్ట్ 5 days ఓన్లీ మెడిసిన్స్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిజియోథెరపీ అండ్ వెస్టిబులర్ రీహాబిలిటేషన్ అనమాట. వెస్టిబులర్ రీహాబిలిటేషన్ ఈ మధ్య చాలా కొత్త ఆధునిక విధానాలు వచ్చినాయి. వర్చువల్ రియాలిటీ అంటాం. వర్చువల్ రియాలిటీ కంప్యూటర్ ముందు మనం ఇది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. లైక్ పేషెంట్ షాపింగ్ మాల్లో వెళ్తున్నట్టుగా, అన్నీ ఉంటున్నట్టుగా, తర్వాత జంప్ చేస్తున్నట్టుగా, బ్యారికేడ్స్ని జంప్ చేస్తున్నట్టుగా, ఒక నేరో పాస్ని క్రాస్ వాక్ చేస్తున్నట్టుగా ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఇది క్రియేట్ చేయడం వల్ల వెస్టిబులర్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. చాలామంది పేషెంట్స్కి ఈ వర్చువల్ రియాలిటీ అనేది లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎంతోమంది పేషెంట్స్ని వితిన్ 5 days, వితిన్ 10 days చాలా ఇంప్రూవ్మెంట్ చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది పేషెంట్స్కి చూసాం అట్లా. కానీ ఈ వెస్టిబులర్ సిస్టమ్ అనేది కొన్నిసార్లు బయోలేటరల్ వెస్టిబులోపతి అంటే 2 వైపులా వెస్టిబులర్ సిస్టమ్ వీక్ అయిందనుకోండి, వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అసలు వాళ్ళు నడవలేరు, ఒక సపోర్ట్ పట్టుకొని నడుస్తారు, మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా ఊతున్నట్టుగా తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు కూడాను ఈ వర్చువల్ రియాలిటీ, తర్వాత వెస్టిబులర్ రీహాబిలిటేషను, తర్వాత గెయిట్ ట్రైనింగ్, బ్యాలెన్స్ ట్రైనింగ్ చేస్తే అట్లీస్ట్ కొంత మేరకైనా, పూర్తిగా నార్మల్ కాకపోయినా కొంత మేరకైనా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కనీసం వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సరే, క్రానిక్ వర్టిగోతో బాధపడుతున్న వాళ్ళకి యశోద హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? క్రానిక్ వర్టిగో బాధపడుతున్న వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా వర్చువల్ రియాలిటీ, వెస్టిబులర్ రీహాబిలిటేషన్ అనేది వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెస్టిబులర్ రీహాబిలిటేషన్. దెన్ వీ ట్రీట్ many patients actually, and then many patients had very good outcome. In fact, recently we have treated one 84-year-old gentleman. He was a doctor.
వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వాకింగ్ డిఫికల్టీ అనమాట. నడుస్తుంటే తూలిపోతూ ఉండేవాళ్ళు, టర్న్ అవ్వలేకపోయేవాళ్ళు. అల్టిమేట్గా ఆయన ఎగ్జామిన్ చేస్తే బ్రెయిన్ అంతా నార్మల్గా ఉంది, స్ట్రోక్ ఏం లేదు ఆయనకి. ఎగ్జామిన్ చేస్తే వెసిబులర్ సిస్టమ్ అంతా వీక్ అయి ఉన్నది ఆయనకి, బయోలెటరల్గా బోత్ సైడ్స్. ఆయనకి వెసిబులర్ రిహాబిలిటేషన్ చేసిన తర్వాత వితిన్ 1 week to 10 days అని చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఒక 10% డెఫిసిట్ ఉన్నది. సో వట్టెగో పేషెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌ యూ స్టిమ్యులేట్ యువర్ వెస్టిబులర్ సిస్టమ్. వెస్టిబులర్ సిస్టమ్ యొక్క దాని పవర్ ఏంటంటే మంచి రిహాబిలిటేషన్ తోటి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక న్యూక్లియస్ డ్యామేజ్ అయితే సెకండ్ న్యూక్లియస్ తక్కువ ఫైర్ అవ్వడము, ఈ డ్యామేజ్ న్యూక్లియస్ స్లోగా ఫైరింగ్ ఇంక్రీస్ అవ్వడం, రెండు ఈక్వల్గా అవుతాయి. ఈక్వల్గా రెండు ఫైరింగ్ అయినప్పుడు వట్టెగోనే తగ్గిపోతుంది. ఈ వట్టెగోనే అంటే ఇంబ్యాలెన్స్ అనమాట. ఈ రెండు న్యూక్లియస్ ఇంబ్యాలెన్స్. మన వెస్టిబులర్ రిహాబిలిటేషన్ చేయడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ని మనం ఈక్వల్ చేస్తాం. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎస్ సార్. డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.